హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రమిళ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. డే 2 ఈరోజు చూడండి కర్జకాయలు చేస్తున్నాము. 2 టైప్స్ ఆఫ్ కర్జకాయలు చేస్తామండి మేము. ఎందుకంటే ఒకటేమో కొబ్బరి చక్కెర కలిపి ఒక 1 టైపు, ఇంకొకటేమో పుట్నాల పిండితో బెల్లము కాంబినేషన్లో అదొకటి చేస్తాం అనమాట. అయితే ఈరోజు చూడండి ఇవన్నీ పూరీలాగా చేసుకొని దాంట్లో మొత్తం ఒక్కొక్క టేబుల్ స్పూన్తో మనం తయారు చేసుకున్న మిశ్రమం వేసుకోవాలి. నేను ఒకేసారి 8-10 వచ్చేటట్లు అన్ని పేపర్ మీద వేసి లైన్గా పైన ఒక వరుస కింద వరుస వేసుకున్నాను. ఇట్లా ఈ కట్టెపుల్ల సాయంతో కట్టెపుల్లకి ఒక పుల్లకు ఇది పత్తి పెట్టుకొని దాంతో అంటించుకోవాలన్నమాట. వాటర్ ఇట్లా కొంచెం ఏదైనా బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి అనుకొని కవర్ చేసుకొని ఇవన్నీ అన్నిటికీ ఒకేసారి వాటర్ పెట్టుకొని ఆ పుల్ల సాయంతో వాటర్ పెట్టుకుంటే మనకు క్లోజ్ చేసుకోవటానికి బాగా తొందరగా అవుతుంది అన్నమాట. టైం ఎక్కువ పట్టదు. ఒకేసారి మనము కడాయిలో వేసుకోవటానికి కూడా ఫ్రై చేసుకోవటానికి కూడా ఒక్కొక్కటి కాకుండా ఒకేసారి మనకు 7-8-10 అట్లా వస్తాయి అన్నమాట. ఇంకొక ఆమె కూడా పక్కన చేస్తుంది అన్నమాట. ఇంకా నేను ఇక్కడ చేస్తున్నాను. ఇద్దరం కలిసి మాడపడుచు కూతురు నా ఫ్రెండ్స్ అందరు వచ్చారండి. చంద్ర, లీల, సువర్ణ వీళ్ళంతా వచ్చారు. ఇంకొక 2-3 మిస్ అయ్యారు. అయితే ఇంకా ఇవన్నీ ఇట్లా అన్నీ క్లోజ్ చేసుకుంటాం అనమాట. ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత అన్నీ జాగ్రత్తగా ఈవెన్గా కవర్ చేయాలన్నమాట. వెనక్కి ముందుకు అలా పెట్టవద్దు. ఆ లాస్ట్ ఆ చివరి ఈ చివరి అంతా కలిపి 2 కలిపి పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ వెనక్కి ముందుకు అయినా సరే మనం అది నొక్కు ప్రెస్ చేస్తూ కొంచెం సరి చేసుకోవాలి. అప్పుడు ఈ చక్రం ఉంటుంది కదా, ఈ చక్రంతో ఇలా సన్నగా కట్ చేయాలన్నమాట. నేను ఇంకా సన్నగా కూడా కట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా ఒక చేత్తో ఫోన్ రికార్డ్ చేస్తున్నాను, ఒక చేత్తో ఇది చేస్తున్నాను. అందుకే అక్కడికి కూడా కదులుతుంది అది. ఇంకా సన్నగా చేస్తే మనకి ఎక్స్ట్రా పిండి కూడా మిగలదు అనమాట. మళ్ళీ చేయటానికి కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చేయాలి. తర్వాత చేసిన తర్వాత అవన్నీ ఇట్లా ప్లేట్లో తీసుకొని ఒక్కొక్కటి 2, 3 అట్లా ఒక 3-4 దాంట్లో ఎంత నూనెలు ఎంత పడతాయో